మీరు ఈ మధ్య రీల్స్ లో కల్కిలో ప్రభాస్ అండ్ దీప్కని కలిపే మ్యాచ్ ప్రాసెస్, సలార్లో దేవరాజ్ అండ్ సలార్ ఎందుకు కొట్టుకున్నారు, ఈ రీల్స్ కొన్ని చూసుకుంటారు. Because it is passing through center, it will divide into equal. మీకు అసలు మ్యాథ్స్ అంటే ఇంత ఫ్రాంక్ గా చెప్పాలంటే పిచ్చి ఎందుకు? అంటే మీరు అంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మ్యాథ్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? చిన్నప్పటి నుంచి అది ఒక సబ్జెక్ట్ వచ్చి నాకు మ్యాథ్స్. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం అని అనుకున్నాను. థాట్ టీచింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు యాక్టింగ్. ఇంకా యాక్టింగ్ అంటే ఒక మంత్కి ఒక 1 వీక్ 2 వీక్స్ అలా షూటింగ్ ఉంటుంది. మాకు డైలీ పర్ఫార్మెన్సే. బాహుబలి స్టోరీస్ మొత్తం ఎనర్జీ మొత్తం బ్యాక్ డ్రాప్ మీ స్టూడెంట్స్ అంటారు. ఫర్ మై స్టూడెంట్స్, టు మై స్టూడెంట్స్, బై మై స్టూడెంట్స్ అనుకోండి. మీ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ప్రెజర్ ఫీల్ అవుతుంది అంటే మ్యాథ్స్ ని మ్యాథ్స్ లాగా ఎట్లా నేర్పిస్తారు? ఈ మ్యాథ్స్ ఇస్ వెరీ మిస్అండర్స్టూడ్ సబ్జెక్ట్. టీచర్ పై ఆర్ స్క్వేర్ అనేస్తే నోరు మూసుకూడదు. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ టీచర్, సార్ అసలు పై ఆర్ స్క్వేర్ ఎందుకు వచ్చింది, అసలు పై అంటే ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ప్రజెంట్ మోడర్న్ టీచర్ ఒక మోడర్న్ స్టూడెంట్ కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ టు టీచ్. వాట్ టు టీచ్ అందరికీ తెలుసు, ప్రతి బుక్ లో ఉంది వాట్ టు టీచ్. ఒక బాహుబలి ప్రభాస్ ఏమో కిటికీ నుంచి అనుష్కని చూస్తూ ఉంటే లైన్ ఆఫ్ సైట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం సైట్ కొట్టేది లైన్ ఆఫ్ సైట్ అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే మీరు వెరీ గుడ్ టీచర్. అదే స్ట్రిక్ట్ టీచర్ గా ఇది కూడా రాదా ఇది కూడా రాదా అంటే దే నెవర్ ఆస్క్. ఏ ఈజీ టు ఈజీ డౌట్ కూడా అడగాలి. సార్ సర్కిల్ రౌండ్ గానే ఎందుకు ఉంటుంది, స్ట్రైట్ లైన్ స్ట్రైట్ గానే ఎందుకు ఉంటుంది కూడా అడగాలి. ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీగా ఫన్ గా ఒక క్లాస్ లో చెప్పాలంటే అసలు ఆ డ్యూరేషన్ అనేది సరిపోతుంది, సిలబస్ అవ్వట్లేదు అని చెప్పి మేజర్ కంపెనీ. ఇట్స్ నాట్ కి మనం అంతా చెప్పాలి, ప్రపంచం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంతైతే ఎగ్జాక్ట్లీ కావాలో అంత చెప్తే సరిపోతుంది. వాళ్ళు మిగతా యూ లీవ్ ఇట్ టు దెమ్. టీచర్తో పని లేదు. 20% టీచర్, 80% స్టూడెంటే. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, సివిల్ అంటే ఇదేం తెలియదు వాళ్ళకి. నీ జస్ట్ ఐఐటికి వెళ్ళాలి అని. డ్యూ టు సిస్టమ్ 10 lakhs members, 15 lakhs members జేఈ రాస్తారు, 25 lakhs members నీట్ రాస్తారు. ఎవ్రీవన్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ జేఈ, ఎవ్రీవన్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ నీట్. అది సపరేట్ అవ్వాలి. అంటే ఒక 5 lakhs జేఈ రాయాలి, 5 lakhs నీట్ రాయాలి, 5 lakhs కామర్స్ చదవాలి, 5 lakhs హెచ్ఈసి తీసుకోవాలి. టీచర్స్ ఉంటారు అంటే అందరికీ మీలాంటి టీచర్స్ దొరకదు. ఐ మీన్ యావరేజ్ టీచర్ అంతే. ఐ జస్ట్ కీప్ మై ఎఫర్ట్స్ అంతే. ఎఫర్ట్స్ పెట్టే పొటెన్షియల్ ఉంది, స్టిల్ పెట్టని టీచర్స్ కొంతమంది ఉంటారు. స్టూడెంట్ కావాలి అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ క్రియేటివిటీ. ఫస్ట్ రేడియో వచ్చింది, రేడియో నుంచి సినిమా వచ్చింది, సినిమా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ అయి కలర్ వచ్చింది, ఇప్పుడు యానిమేషన్, అవతారు, ఇది అది చాలా వస్తుంది. కానీ టీచింగ్ చూసారా ఫస్ట్ నుంచి అదే ఉంది. మంచి టీచర్ అవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ బి గుడ్ స్టూడెంట్ కదా. స్టూడెంట్ టీచింగ్ వైపు రావాలని అనుకోడు. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. కావాల్సినంత రెస్పెక్ట్ జనరల్లీ ఇవ్వరు బయట. టీచర్ అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ వల్ల గుడ్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ రారు. అంటే నేను సర్వైవ్ అవ్వడానికి నాకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవసరం లేదు, ఒక ఇంటిగ్రేషన్ అవసరం లేదు, ట్రిగ్నోమెట్రీ అవసరం. అసలు ఇవన్నీ సిలబస్లో ఉండాల్సిన రీజన్ ఏంటి? చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం వాల్డ్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఉండేది. World War II ఫైటర్ జెట్స్ దానికి షీల్డ్ వేద్దామని అనుకున్నారు. వాళ్ళ దగ్గర చాలా శాంపుల్స్ ఉన్నాయి, ఒక 30-40 శాంపుల్స్ ఉన్నాయి. వింగ్స్ కి బుల్లెట్ తగిలిసి ఉన్నాయి. 10 ఫ్లైట్లు చూస్తే వింగ్స్ లోనే అన్ని బుల్లెట్స్ అన్ని వింగ్స్ లోనే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే బెస్ట్ కదా వింగ్స్ కి షీల్డ్ పెట్టేస్తే సరిపోతుంది కదా మనకి, ఇంకెందుకు లేదు మనం ఒక మ్యాథమెటిషియన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అబ్రహం వాల్డ్ మ్యాథమెటిషియన్ దగ్గరికి వెళ్ళారు. వాడేం చెప్పాడు, వాడు రివర్స్ చెప్పాడు, అరే షీల్డ్ దీనికి కాదురా, దీనికి పెట్టొద్దు, అసలు ఎక్కడైతే బుల్లెట్స్ లేవో అక్కడ షీల్డ్ పెట్టినాను. రీజన్ చెప్తే చాక్ అయిపోతాడు. వాడు ఏమన్నాడంటే, చూడండి బుల్లెట్స్ వింగ్కి తగిలింది అయినా అది సేఫ్ అయి ఉన్నాయి కదా, దట్ ఈస్ సేఫ్. అంటే వింగ్స్ తగలడం అనేది సేఫ్. ఏ ఫ్లైట్కి అయితే బుల్లెట్స్ హెడ్ని తగిలిందో, ముందు తగిలిందో, అవి బ్లాస్ట్ అయిపోయి. అంటే మనం ప్రొటెక్షన్ చేయాల్సింది హెడ్ని, అంటే స్టార్టింగ్ ది ఎండింగ్ పాయింట్ సేవ్ చేసుకోవాలి, టైల్ని టైల్ని సేవ్ చేసుకోవాలి. అంటే వాడు మ్యాథమెటిక్స్ యూజ్ చేయాలి. బట్ బికాజ్ ఈజ్ ఏ మ్యాథమెటిషియన్, ఆ స్టాటిస్టిక్స్ ఆ డేటాని వాడు తెచ్చుకున్న థింగ్ అనమాట. మన యాప్టిట్యూడ్ అనేది పెరగడం వల్ల మనం విల్ టేక్ గుడ్ డెసిషన్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ మ్యాథ్స్ వస్తే డెసిషన్స్ తీసుకుని అన్ని పర్ఫెక్ట్ అవుతుందని. అంటే ఒక 100 డెసిషన్స్ తీసుకుంటే ఒక 90 విల్ ప్రూవ్ టు బి గుడ్ ఎనఫ్. నాట్ బికాస్ ఆఫ్ మ్యాథ్స్, బికాస్ యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ అలా ట్రైన్ అయ్యిందనమాట.